ఇవాళ సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తుంది. అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్టాప్లో ఆధారాలు ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తుంది. అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్టాప్లో ఆధారాలు ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఏదైతే సుప్రీంకోర్టులో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి విచారణ జరగనుంది. అది అయితే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలిసింది. అయితే విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా అటు సిట్ కూడా భావించి ఈ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్టాప్ లో కొన్ని ఆధారాలు ధ్వంసం చేసినట్టు కూడా ప్రభుత్వం ఆరోపించే ప్రయత్నం చేసింది. అయితే గతంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి వివరాలు పూర్తి వివరాలు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ముఖ్యంగా మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆరోపణలు కేసు రాజకీయంగా చాలా సంచలనం వస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు కేసు 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ఏదైతే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఓటమి తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఎస్ఐబిలోని అధికారులు ఆధారాలను ధ్వంసం చేశారంటూ ఆరోపణలు చేసింది. అయితే మార్చి 10, 2024 సంవత్సరం మార్చి 10లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ముఖ్యంగా ఆరోపణలు చేసేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏదైతే 2015, 2020 మధ్య ప్రభాకర్ రావు నేతృత్వంలో ఎస్ఐబి టీంలు, అలాగే రాజకీయ వ్యతిరేకులు, అలాగే వ్యాపారవేత్తలు, ఎవరైతే మీడియా, హైకోర్టు జడ్జి, అధికారులు మొదలైన వారి ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేసింది అనేది ఒక ఆరోపణ గట్టిగా వినిపించింది. అయితే ఇజ్రాయెల్ సర్వర్ ను ఉపయోగించి 1 లక్షకు పైగా కాల్స్ను రికార్డ్ చేసి ఇలాంటి పరిస్థితి ఇలాంటి దారుణానికి ఒడిగట్టారంటూ కూడా ప్రభుత్వం ఆరోపణ చేసి ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ గురైన ముఖ్యమైన వ్యక్తులు కూడా కొంతమంది చూస్తే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వ్యతిరేకులు, బీజేపీ నాయకులు, హైకోర్టు జడ్జి అని చెప్తున్నారు, అలాగే మీడియా, వ్యాపారవేత్తలు దాదాపు 36 మంది నుంచి చేసినట్టు ఒక ఆరోపణ గట్టిగా వినిపించింది. అయితే ఆధారాల ధ్వంసం సంబంధించి ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే 2023 డిసెంబర్ 4 తర్వాత ఎస్ఐబి ఆఫీస్ లో 42-45 హార్డ్ డ్రైవ్లను ధ్వంసం చేసి మూసీ నదిలో పారేసినట్టు కూడా పోలీసు అధికారులు చూస్తారు. అయితే ఎస్ఎస్ఎల్ ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్లు కూడా దీనికి ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం ప్రభాకర్ రావు పాత్ర, ఎవరైతే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పాత్ర ఆయన ఆరోపణలు ఒకసారి చూస్తే కనుక రిటైర్మెంట్ తర్వాత చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ సంబంధించిన పనిచేయడం జరిగింది. అయితే ఆయన ఎక్స్క్లూజివ్ నెంబర్ 1 లో కూడా చేర్చడం జరిగింది. దాని తర్వాత ట్యాపింగ్ కి ఏదైతే అధికారులు ఏదైతే జారీ చేసినట్టు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఎస్ఓటీ కూడా నడిపించారంటూ కూడా ఒక ఆరోపణ చేశారు. అయితే ఆయన సహకారంతో డిఎస్పీ డి ప్రణీత్ రావు, అలాగే ఏఎస్పీలు ఎన్ భుజంగరావు, ఎం తిరుపతిలో మాజీ డీసీపీ రాఘకృష్ణతో మొదలైన వారి ఆపరేషన్ లో కూడా పాల్గొన్నట్టు ఏదైతే దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పుడు ఏదైతే 2020 మార్చి 11 తర్వాత తన నివాసంలో ల్యాప్టాప్, అధికారిక మ్యాక్ బుక్ ప్రో, అలాగే 3 ఐఫోన్ల డేటాను ఫార్మేట్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఆరోపణ చేసింది. ఇది ఎస్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా దీన్ని ధృవీకరించిన పరిస్థితి మనం చూసాం. మరోసారి అయితే శ్రీకాంత్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమందిని ఫోన్ ట్యాపింగ్ చేయబడింది? అలాగే ప్రభాకర్ రావు అసలు ఎందుకు విచారణకు సహకరించడం లేదు అంటారు? దీని వెనుక ఏమైనా రహస్యం ఉందంటారా? దీనికి ఏమైనా కారణం ఉందంటారా? ఇక్కడ ఎస్ఐటి దృక్పథం ఇక్కడ ముఖ్యంగా చూస్తే ప్రభాకర్ రావుకు సంబంధించి విచారణకు సహకరించడం పర్టికులర్ గా ప్రభుత్వానికి తెలియజేసింది ఎస్ఐటి. ఏదైతే ఎస్ఐటి సిఫార్సు మేరకే ఎస్ఐటి ప్రశ్నించే ప్రయత్నం చేసింది. అయితే ఇతర అక్యూజ్లు ఏదైతే ప్రణీత్ రావు, విజయనగరం వీళ్ళంతా కూడా స్టేట్మెంట్ ప్రభాకర్ రావును ఏదైతే ఇంక్రిమినేట్ చేసే విధంగా, అంటే ప్రభాకర్ రావును ఉంచే విధంగానే వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ అయినట్టు కూడా సిట్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. అందుకే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావు దర్యాప్తు సహకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాలి అని కేసు నమోదు చేసి ఖచ్చితంగా కస్టడీ తీసుకొని విచారణ చేపడుతున్నట్టు ఎస్ఐటీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు వాదనను ఒకసారి చూసుకుంటే కనుక క్లాసింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే క్లాసింగ్ కోసం నేను డైరెక్ట్ లేదని క్లాసింగ్ అవసరం లేదని ఆయన మాత్రమే ప్రయత్నం చేశారు. అమెరికా వ్యవహారం డిపెండ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇది మనం ప్రస్తుతం కొంత పరిస్థితి చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.